అమ్మాయి ఏదైతే అనుకున్నామో వర్షం పడద్దు అదే పడుతుంది. వర్షంలా క్రూజు లొల్లి లొల్లి. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిల్లా వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను మాత్రం చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నా. గత కొన్ని రోజులుగా మీరు అందరూ చూస్తున్నారు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. సో రోజు పొద్దున ఇది అలవాటు అయిపోయింది. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను ఉంటుంది మల్యాల. సో మా ఇంటి చుట్టూ పొలాలు ఇవే ఉండడం వల్ల నేచర్తోని రన్నింగ్ చేసుకుంటూ నేచర్తోని పొద్దుగా ఒక గంట సేపు హ్యాపీగా గడుపుతున్నా. ఎవరిచ్చిరు? ఒక దోశ అండ్ ఒక పండు ఒక సంతర తింటున్న పొద్దుగాల అండ్ పాలల్లో ఇంత కార్న్ ఫ్లాక్స్ చేసుకొని తాగుతున్నాము. మధ్యాహ్నం ఒక 150 grams రైస్, 150 grams చికెన్. సో ఇది ఓవరాల్ నా డైట్ ప్లాన్. కొలమానంతో సెపరేట్ డైట్ ప్లాన్ ఇచ్చిండే. థ్యాంక్ యూ నాగన్న. దగ్గర 76 నుంచి 66 దాకా వచ్చినాము. సో రీసెంట్ గా మనకు 1 million ప్లే బటన్ కూడా వచ్చేసింది. 1 million అనేది మనకు చాలా లేట్ గా అయింది, ఎందుకంటే అది నా మిస్టేక్. ఎందుకంటే ఎక్కువ బ్లాగ్స్ చేయకపోవడం. ఇప్పుడు మా మై విలేజ్ షో వర్క్స్ ఉన్నాయి, అటు యాక్టింగ్ చేయాలి, దానికి ఎడిటింగ్ చేస్తుండే ఈ టైము ఆ టైము అన్నిటికీ మిక్సింగ్ అనేది టైం దొరకక బ్లాగ్స్ పెట్టలే. మంచి బ్లాగ్స్ చేద్దామన్న తాపత్రయంతో ఎక్కువ బ్లాగ్స్ కూడా చేయలేదు. ఎలాంటి బ్లాగ్స్ చేయాలో ఇంకా అర్థమైతలేదు. మీరు ఎలాంటి కంటెంట్ ని కోరుకుంటున్నారు అనిల్ జిల్లా బ్లాగ్స్ నుంచి కింద కామెంట్ చేయండి. ఎనీవే, నాకు 1 million రావడానికి హెల్ప్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ గా మై విలేజ్ షో టీమ్ అండ్ శ్రీకాంత్ అన్న. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే శ్రీకాంత్ అన్న. సో ప్రజెంట్ అనిల్ జిల్లా బ్లాగ్స్ అనేది మై విలేజ్ షో కిందనే నడిపిస్తున్నాము. ఎందుకంటే సపరేట్ నడిపిస్తే దీనికి సపరేట్ రెవెన్యూ వస్తే టీమ్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది అది అని చెప్పి. సో ఇక్కడ నుంచి వచ్చే రెవెన్యూ కూడా నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన రెవెన్యూ కూడా మై విలేజ్ షోకే వెళ్తుంది. సో ఎందుకంటే టీం అంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో. సో ఇట్లా చాలా మంది నన్ను 5-6 years నుంచి ఫాలో అవుతూ ప్రతి స్టెప్ ని అబ్జర్వ్ చేస్తూ నా గ్రోత్ లో వాళ్ళ పార్ట్ ఉంచుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చలో లెట్స్ గో టు లక్షదీప్. ఎప్పుడు పోతున్నాం అంటే ఖచ్చితంగా కావాల్సిన బట్టలు, షూజులు మంచిగా ఉండాలి కాబట్టి నేను కిక్ స్టోన్ యాప్ నుంచి ఇవి పర్చేజ్ చేసుకున్న బట్టలని. సో మస్తు ఉంటాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేస్తా. మీకు కావాలనుకుంటే మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మంచి ఆఫర్లు కూడా ఉంటాయి. చలో షురు చేద్దామా ప్రయాణం ఇక. సో ఈరోజు లక్షదీప్ వెళ్తున్నాము. సో నేను శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి వెళ్తున్నాము. క్రూజ్ ద్వారా వెళ్తున్నాము. హైదరాబాద్ టు ముంబై, ముంబైలో క్రూజ్ ఎక్కి ముంబై నుంచి కొచ్చి టు లక్షదీప్. క్రూజ్ ఎట్లుంటది, బడ్జెట్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ తెలుసుకుంటూ ఈ బ్లాగ్ చేసుకుందాం. సో ముందుగా ఎయిర్పోర్ట్ లో మాకు పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఫ్లైట్ డిలే పెట్టిండు, దాంతో డిలే అవ్వకుండా మరి ఇంకా 2 గంటలు డిలే అయింది. ఇక్కడ క్రూజ్ లో ముంబైలో 4 గంటలకు బోర్డింగ్ ఉన్నది. ఇక్కడ పొద్దుగాల 7 గంటలకు 8 గంటలకు బుక్ చేసుకుంటే మధ్యలో ఒక 3-4 hours 5 hours మనకు టైం ఉంటది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతాము అనుకున్నాము. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం డిలే ఇంకొంచెం ముందు బుక్ చేసుకోండి. అండ్ మనతో పాటు కొద్దిమంది హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు. ఎంజాయ్ చేద్దాం ఈ ట్రిప్ ని. ముంబైలో దిగినాము. పార్కింగ్ దగ్గర Z1, Z2, Z3, Z4 అని చెప్పి పిల్లర్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరు కార్ డ్రైవర్లు చెప్పేటప్పుడు ఆ నెంబర్ తోని వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మాకు రమేష్ అన్న దొరికిండు. రమేష్ అన్న థ్యాంక్ యూ. డిలే లేకుండా ముందు ఫ్లైట్ కి వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ దగ్గరికి 1 hour జర్నీ ఉంది. ట్రాఫిక్ ఉంటే 1.5 hour టైం పడుతుంది అంట. ఇక్కడ తిని ఇక్కడికి వెళ్ళిపోవాలి. Thank you. Thank you. 1300. Okay, रमेश जी. yes, sir. ठीक है. 20 तारीख. हाँ 20 तारीख बोलते हैं.
ఎంట్రీలోనే బోర్డింగ్ పాస్, మన ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం అడుగుతారు, ఐడి తీసుకొని రావాలి. అండ్ బోర్డింగ్ పాస్ మీకు ఖచ్చితంగా ఫోన్లో అయినా ఉండాలి, లేకపోతే ప్రింట్ తీసుకొని రండి. ఇదే మన క్రూజు. 1500 మంది దీంట్లో గెస్ట్లు ఉంటారు. ఇదే మనల్ని తీసుకుపోతుంది ఇప్పుడు కార్డెలియా క్రూజ్. సో క్రూజ్ అంటే మీ అందరికి తెలుసు కావచ్చు, ఈ సముద్ర మార్గాల ద్వారా వీటి ద్వారా ప్రయాణాలు చేయడానికి ఉప్పులు, పెద్ద పెద్ద షిప్పులు, వీటన్నిటిని క్రూజ్లు అంటూ ఉంటారు. సో ఈ క్రూజ్ వచ్చేసి 1990లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దగ్గర దగ్గర 33 ఏళ్ళ ఏజ్ దీన్ని. ఇదే క్రూజు శ్రీలంకకు అండ్ లక్షద్వీప్ కి అండ్ కొచ్చి అండ్ గోవా, దుబాయ్ ఇట్లా వేరియేషన్ డేట్ లో వేరు ట్రిప్పులు చేస్తూ ఉంటది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. రాగానే సల్లా వెల్కమ్ డ్రింక్ ఇచ్చిరుగా. క్రూజ్ లోపలికి వచ్చేసినాము. మెల్లగా 4-5 గంటల వరకు ఈ క్రూజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ముంబై పోర్ట్ నుంచి డైరెక్ట్ కొచ్చికి ప్రయాణం స్టార్ట్ అయింది. చూస్తుండగానే సాయంత్రం 6 అయింది. అటు ఇటు తిరిగే లోపే ఓవరాల్ గా ఈ క్రూజు 11 అంతస్తుల క్రూజు. 11 అంతస్తులలో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క రకంగా అరేంజ్ చేశారు. 3rd and 4th లోనేమో వచ్చిన గెస్ట్లకు రూమ్స్ ఇచ్చారు. అండ్ 5th and 6th లో కొన్ని థియేటర్, పబ్బులు, హోటల్స్, కసినో ఆడేటివి అలాంటివన్నీ చేశారు. లంచ్ డిన్నర్ చేసే హోటల్ కూడా 5th లోనే ఉంది అండ్ 10th లో కూడా ఉంది. అండ్ 7th and 8th మళ్ళీ స్టేట్ రూమ్స్, అంటే మళ్ళీ గెస్ట్లకు రూమ్స్ ఇచ్చారు. అదేమో 8th ఫ్లోర్. 10th లోనేమో మళ్ళీ రూఫ్ ఉంటది, దానిపైన పూల్ బార్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. పైన ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి షినో లాంటివి అన్ని అరేంజ్ చేశారు. కింది 1st and 2nd లో ఏమున్నాయో మరి మాకైతే అలో లేదు. అక్కడికి ఒక 5 స్టార్ రేంజ్ లో, 5 స్టార్ 7 స్టార్ రేంజ్ లో హోటల్ ఉంటే ఎట్లుంటదో ఆ అరేంజ్మెంట్స్ అన్ని ఈ క్రూజ్ లో అరేంజ్ చేశారు. చూస్తే ఒక రైల్ బోగి లెక్క ఉన్నది, అన్ని ఏసీ బోగిలు ఎట్లుంటాయి అట్లున్నాయి. అండ్ రూమ్స్ చూద్దాం ఇప్పుడు. ప్రతి పర్సన్ కి ఒక కార్డ్ ఇచ్చారు. ఇది పోతే మరి ఎంట్రీ ఉండదు కావచ్చు. ఏటీఎం కార్డ్ లెక్క ఓపెన్ చేసుకుని ఏసీ బోగి లెక్క ఉంటది. అటు పోతే సముద్రం. ఓషియన్ వ్యూ ప్రీమియర్ క్వాలిటీ రూమ్ ఇది. కపుల్ లెక్క రాలేదు కాబట్టి దానికి సపరేట్ బెడ్ చేసారు. ఒకవేళ మీరు 4 ఉందాం అనుకుంటే ఆ బెడ్లు ఇట్లా కింది కానీ ఒకటే రూమ్ లో 4 కూడా ఉండొచ్చు. ఎవరన్నా అంటే ఫ్రెండ్స్ లెక్క వచ్చి ఒకటే రూమ్ లో స్టే చేద్దాము అనుకుంటే అట్లా తక్కువ బడ్జెట్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న కబోర్డ్, బ్యాగులు ఇట్లా పెట్టుకోవడానికి. మెయిన్ ఎలిమెంట్ ఇదే. వేసుకునే పెద్ద ఇబ్బంది. ఇట్లా పట్టుకొని వేసుకోరు కదా, అంతేనా? ఇది వాళ్ళు నేర్పిరు కానీ ఇది ముందుకు రావాలి కదా అనేది. ఓ నిచ్చెన ఆ పైన ఎక్కడానికి. మేము నిచ్చెన పైన బట్ట పెట్టేస్తామండి, జరికిన ఇట్లా. ఇది కూడా బట్టలు వేసుకోవడానికి. ఏదైనా బంగారం పైసలు గిట్ల ఉంటే ఓ చిన్న లాకర్ బాక్స్ ఇచ్చారు. మరి ఇది లాక్ ఎట్లా తెలియదు. ఇది బాత్రూమ్. ఇది మనకు క్యారవాన్ లో, పెద్ద పెద్ద క్యారవాన్ లో ఎంత సైజు లో ఉంటాయో బాత్రూమ్ అంతే సైజు ఉన్నాయి. కొద్దిగా శ్రీకాంత్ నాకు ఇబ్బంది అవుతుంది, పొడుగున్నాడు కాబట్టి పైకి చేతులు పెట్టడం అటు ఇటు స్నానం చేసడం ఇబ్బంది. ఇట్లా స్నానం చేయాలి ఇది పట్టుకొని. ఇది ఏరోప్లేన్ లో సౌండ్ వచ్చినట్టు వస్తుంది. ఇది ఫ్లష్ నొక్కితే రోజుకు 1.5 లీటర్ నీళ్లు రూమ్ లో పెడతారు. అంటే బయట నీళ్లు ఉంటాయి, ఎక్కడికి పోయినా నీళ్లు ఉంటాయి, కానీ రూమ్ లో మాత్రం 1.5 లీటర్ మనిషికి. మెయిన్ గా ఫోన్ తోటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఉండే అవి ఉండే కాబట్టి ఫోన్లు చేసుకోవడానికి ఇక్కడ రూమ్ నెంబర్ కొడితే కాల్ మాట్లాడుకోవచ్చు. లంచ్ పోదామన్నా, అప్డేట్ ఇచ్చుకుందామన్నా. సో ఇక్కడ టీవీ ఇచ్చిరు, దీనికి రిమోట్. మరి సిగ్నల్ లేవు, ఏమవుతాయి ఏమో. టీవీ వస్తున్నాయా? ఇది వచ్చిన కుర్చీ, 2 బెడ్లు, అలలు గిల్లలు ఏమో వచ్చి అట్లా ఆగమాగం చెత్తే కావచ్చు అనుకుంటాం, కానీ ఏమీ లేదు. అన్ని మూసేస్తే హోటల్ అన్నట్టే ఉన్నది. భయం అయితే పడనక్కర్లేదు. సీసీకున్న వాళ్ళు కూడా భయపడకుండా రావచ్చు. ఈ ట్రిప్ లో మనతో పాటు జాయిన్ అయింది అంశు, ప్రియాంక, బాలాజీ అండ్ నీతు. వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. సో కార్డెల్ క్రూజ్ వాళ్ళు ప్రతి మంత్ కొద్దిమంది తెలుగు యూట్యూబర్స్, కొద్దిమంది హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ తోని వర్క్ చేస్తుంటారు. దాంట్లో భాగంగానే మమ్మల్ని ఈసారి పిలిచారు. ఆమెని రమ్మంటే ఆమెని లోపుతుంది సముద్రము, అమ్మో నాకు భయము అని చెప్పి అక్కడ నేను ఉండలేను, నువ్వు వేరేపు మంచిగా అని చెప్పి అనుండే. సో అందుకే నాతో పాటు శ్రీకాంత్ నచ్చాడు. ఆమెని అంతేం లోపుతలేదు, మంచిగా రాచి ఎంజాయ్ చేయొచ్చు. సో ఆమెని నువ్వు మిస్ అయ్యాను.
ఫ్లోర్ లో మార్క్యూ థియేటర్ అని చెప్పి ఒకటి ఆడిటోరియం లెక్క ఉంది. అంటే అన్ని కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్ని స్టార్స్ ల సాంగ్స్ ఒక్కొక్కటి ప్లే చేస్తూ ఒక 30 minutes షో చేసి ఉండే. మస్తు డాన్స్ చేసారు, మస్తు అనిపించుండే. నెక్స్ట్ లెవెల్ చేశారు డాన్స్ అయితే. చాలా బాగా ఫ్యాక్టర్స్ నాకు నిజంగా చూస్తుంటే డీ షో గుర్తొస్తుంది. ఓకే ఈ మూమెంట్ పెట్టొచ్చు అని. మీకేమనిపించింది అమ్మా? మన వాళ్ళకన్నా ఇక్కడ బాగా చేస్తున్నారు అనిపించింది. మెయిన్గా ఫుడ్, మనం ఏ ట్రిప్ పోయినా ఏ వెకేషన్ పోయినా అక్కడ ఏ రకమైన ఫుడ్ ఉంటుందో అని ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ లో చాలా మంది ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీగా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. డైట్ చేసే వాళ్ళకు డైట్ సంబంధించిన ఫుడ్, వెజ్ తినే వాళ్ళకు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, అన్ని రకాలుగా ఎక్స్ట్రాడినరీ ఫుడ్. మస్తు ఎంజాయ్ చేసినాం. ఎట్లా వచ్చింది అన్న నీకు? అప్సెట్ అన్న డైటింగ్ చేస్తుండే కొంచెం. డైటింగ్ కాదు, నేను కొంచెం తిరుగుడు ఎక్కువ. మరి ఇక్కడ మిస్టేక్ అయిందో ఫుడ్ కూడా కొంచెం కష్టం. సో ఫుడ్ పరంగా అయితే ఎలాంటి డోకలేదు. బఫే సిస్టమ్ లో ఏర్పాటు చేసారు. సో అన్లిమిటెడ్ ఫుడ్ మనం ఇచ్చిన బడ్జెట్ లోనే. ఇంకో ప్లేట్ అప్పుడే అక్కడ పెట్టేసి వచ్చా. అసలు ప్లేట్ చూపియండి సార్. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్. ఫుడ్ అద్దరిపోయింది, హోమ్ ఫుడ్ లా ఉంది. మెయిన్ గా ఇక్కడ ఇంటర్నెట్ ఉండదు, సిగ్నల్ లేకుండా పోతాయి. ఎందుకంటే సముద్రంలో పోతున్నాం కాబట్టి. దానికి గాను వీళ్ళు ఇంటర్నెట్ అమ్ముతున్నారు. 2GB 2.5 GBకి 4,500, 4GBకి 9,000 రూపాయలు. సో మీకు గనక కావాలనుకుంటే ఆ ఇంటర్నెట్ తీసుకోవచ్చు. కానీ మరీ విపరీతమైన ఇంటర్నెట్, కొద్దిగా వాట్సాప్ టెక్స్ట్లు, మెసేజ్లు మాత్రమే పోతున్నాయి. మరీ విపరీతమైన నెట్ కాదు, కొంచెం నెట్. మీ అప్డేట్స్ తెలుసుకోవడానికి వాళ్ళకు వీళ్ళకు. కొచ్చిలో ఇంటర్నెట్ దొరుకుతుంది, అంటే సిగ్నల్ వస్తుంది. అండ్ లక్షద్వీప్ లో కూడా సిగ్నల్ వస్తుంది. ఎయిర్టెల్ సిగ్నల్ బాగుంది. ఇక్కడ మనీ మొత్తము డాలర్స్ రూపంలో పే చేస్తున్నారు, ఇంటర్నేషనల్ క్రూజ్ అని చెప్పి. లేదు అనుకుంటే మీ కార్డు ఉంటది కదా, ఆ కార్డు మీదనే మొత్తము బిల్ అంతా వేసి లాస్ట్ రోజు ఆ బిల్ పే చేయమంటారు. ఆ లాస్ట్ రోజు మీరు డబ్బులు ఇచ్చేసినా సరిపోతుంది. పొద్దుగాల సన్ రైజ్, నా భూతో నా భవిష్యత్తు చాలా మంచిగా అనిపించింది. సముద్రం మధ్యలో ఉన్నాము. కార్డెల్ క్రూజ్ నుంచి సెకండ్ డే స్టార్ట్ అయింది. జిమ్ ఉన్నది మంచిగా. జిమ్ చేసుకునే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనం జిమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో రోజు ఒక గేమ్స్ లెక్క యాక్టివిటీ షోస్ ఏర్పాటు చేసి ఉండే. దాంట్లో పార్టిసిపేట్ చేసినాం ప్రియా అండ్ నేను. సో మేమే గెలిచినాం దాంట్లో. మంచిగా అనిపించింది అది. పోయమ్మాయి ఏదైతే అనుకున్నావు వర్షం పడద్దు, అదే పడుతుంది. వర్షంలా క్రూజు పోయమ్మ నొల్లి. టెన్త్ ఫ్లోర్ లో బార్ ఉంది. తాగేటోళ్ళు అందరికి ఫ్రీ, అన్లిమిటెడ్. సో వాళ్ళ కార్డుల మీద ఏమేమి స్పెషల్ ఉంటాయో అవి వీళ్ళు ఇస్తూ ఉంటారు. తాగేటోళ్ళకి మాత్రం పండగే. 6th ఫ్లోర్ లో కసినో గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. అది మనకు అచ్చిరాదు కాబట్టి, తెలియదు కాబట్టి అడిగి ఫోన్ కూడా పోలే మేము.
అండ్ ఇక్కడికి వస్తే మీకు అసలు టైమే సరిపోదు నిజంగా, ఎందుకంటే వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. డైలీ డాన్సులు చేపిస్తారు, ఆటలాడిపిస్తారు, థియేటర్ తీసుకుపోతారు. సో ఏదో ఒక ప్రోగ్రామ్ మీకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది స్విమ్మింగ్ పూల్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు సపరేట్ కిడ్స్ పూల్ అని చెప్పి ఉంది, వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలతో వచ్చిన వాళ్ళకు ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో కిడ్స్ ప్లే రూమ్ లోకి ఒకటి ఏర్పాటు చేశారు, కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్. సో చాలా రకాల గేమ్స్ కిడ్స్ అయితే ఆడుకోవచ్చు. ఫ్యామిలీ ట్రిప్ అయితే పక్కా సెట్ అవుతుంది దీనికి. ఇక పోయినాక నాకు కొనుక్కుడు మొదలైంది. చూద్దాం 2 స్టెప్లు ఎక్కితే మళ్ళీ చెప్పున్నారా ఇది అక్కడ నుంచి అంటే యాక్చువల్గా పారాగ్లైడింగ్ లో అవోడి కూడా చేసినాం కదా, ఇవి చిన్నగా అనిపించింది. ఎక్కలేము అనుకున్నాము, కానీ పైనకి ఎక్కినా కొద్ది ఈజీ అనిపించింది. పైకి వెళ్ళినాక సముద్రం చూస్తే మాత్రం వేరే లెవెల్ ఫీల్. సో ఎక్స్పీరియన్స్ కావాలి ఖచ్చితంగా. నేను 2.5 minutes లో ఎక్కానంట, నువ్వు 1 minute లో ఎక్కావు. నిజం చెప్పు, ఊర్లో తాటి చెట్లు రోజు ఎక్కుతావు కదా నువ్వు, తాటి కళ్ళు కోసం. సో ఇది ఓవరాల్ క్రూజ్ గురించి. ఓవరాల్ క్రూజ్ మీకు ఎట్లా అనిపించింది? ఫోన్లు సిగ్నల్ ఉండవు, సముద్రంలో మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతసేపు తిరిగినా ఒడవని ఫ్లోర్లలో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ మీరు ఇండివిజువల్ గా గడుపుదాం అనుకుంటే బెస్ట్ ప్లేస్ క్రూజ్. సముద్రంలో ఇన్ని జనరల్ పెడితే ఇన్ని గానం లైట్ రావాలి, ఎంత ఖర్చు ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ పర్ పర్సన్ కి 40, అంటే మీరు ఎంచుకున్న దాన్ని బట్టి, ఇప్పుడు మేము ముంబై టు లక్షదీప్ ఎంచుకున్నాం కాబట్టి పర్ పర్సన్ కి 40-45,000 అట్లా పడుతుంది. ఇద్దరైతే 1 lakh చేంజ్ పడుతుంది దానిలో. సో ఒకవేళ నలుగురు కలిసి ఒకటే రూమ్ లో ఉందాం అనుకుంటే అట్లా కొద్దిగా తక్కువ అవుతుంది. ఇటుకి వచ్చిన తర్వాత ఫుడ్ వీళ్ళదే, మొత్తము అన్లిమిటెడ్ ఆల్కహాల్, స్పా ఉంది, స్పాకి డబ్బులు కట్టాలి. ఓవరాల్ గా 50,000 కడితే మాత్రం ముంబైలో దిగి లక్షదీప్ లో మీరు చూసుకొని కొచ్చిలో చూసుకొని తిరిగి రావచ్చు ఒక పర్సన్ అయితే. వీళ్ళ వెబ్సైట్ ఇస్తా డిస్క్రిప్షన్ లో, వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వీళ్ళది బయోలో వీళ్ళకి ఎప్పుడు ఏమేమి ట్రిప్లు ఉంటున్నాయి, నెక్స్ట్ ఏ ట్రిప్ వెళ్తున్నారు, శ్రీలంక వెళ్తున్నారా లేకపోతే ఎటు వెళ్తున్నారు, ఈ మంత్ లో ఎన్ని ట్రిప్లు ఉన్నాయి అని మొత్తం డీటెయిల్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో బయోలో ఒక లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. సో ఆ డేట్ల ప్రకారం మీరు మీ ట్రిప్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు కొచ్చిలో దిగుతాము, కొచ్చిలో దిగి ఏమేమి చేస్తాము, లక్షదీప్ లో దిగి ఏమేమి చేస్తాము, సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. అండ్ బడ్జెట్ కూడా లక్షదీప్ కి కార్డెల్ క్రూజ్ ద్వారా ఎంత అవుతుంది, వేరే తిరిగి వెళ్తే ఎంత అవుతుందో నెక్స్ట్ వీడియోలో లక్షదీప్ లో పూర్తిగా ఇచ్చేస్తా. సీ యూ, థ్యాంక్ యూ.